నగరంలో చెరువులను పరిశీలించారు కమిషనర్ రంగనాథ్. రంగనాల్కుంట సరస్సును కూడా ఆయన పరిశీలించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో జయభేరి కన్స్ట్రక్షన్స్ అక్రమంగా నిర్మించినట్టుగా గుర్తించారు. కన్స్ట్రక్షన్ నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ముందుకు వెళుతున్నామని రంగనాథ్ చెప్తున్నారు. ఆ తర్వాత భగీరథమ్మ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను రంగనాథ్ పరిశీలించారు. అక్కడ చెత్త చెదారం పేరుకుపోవడంపై విచారణకు ఆదేశించారు. 15 రోజుల్లో సాధారణ పరిస్థితికి తీసుకొస్తాము అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్లో స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా మరింత బలోపేతమవుతూ ముందుకు వెళ్తోంది. నిన్న మరిన్ని చెరువులను కూడా పరిశీలించారు రంగనాథ్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో జైబెరీ కన్స్ట్రక్షన్ కొన్ని నిర్మాణాలు చేపట్టినట్టుగా గుర్తించారు. వాటిని కూల్చివేయాలి అనే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, ఈ రోజు ఏమన్నా కూల్చివేతలు ఉన్నాయా? జైబెరీ కన్స్ట్రక్షన్స్ కొన్ని అక్రమ నిర్మాణాలను చేసింది అని రంగనాథ్ అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. వాటి కూల్చివేతకు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? నగరంలో కొంచెం వేగవంతం చేశారు. చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ముందుకు వెళ్ళినటువంటి హైడ్రా తాజాగా రంగనాథ్ అంటే ర్యాండమ్ గా చెరువుల పరిరక్షణ కోసం చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు, చెక్ చేస్తున్నారు. సో ఇందులో భాగంగానే దీంతో పాటుగా రంగనాల్కుంటతో పాటు మరికొన్ని చెరువులను పరిరక్షించారు. అయితే ప్రధానంగా రంగనాల్కుంటకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో జయబేరీ కన్స్ట్రక్షన్ల నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించినటువంటి హైడ్రా అధికారులు రంగనాథ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులపై సీరియస్ అయ్యారు. కన్స్ట్రక్షన్ నిర్మాణాలు ఉన్నా కూడా మీరు చర్యలు ఎందుకు చేపట్టడం లేదు అంటూ వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఆ నిర్మాణాలను కూడా వెంటనే తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశం పరిశీలించవచ్చు. హైడ్రా ఒకటే కాదు, ఇప్పుడు స్థానిక లోకల్ బాడీస్ కూడా అంటే మున్సిపల్ లేదా రెవెన్యూ అధికారులు కూడా ఈ నిర్మాణాలను తొలగించే కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. వారికి ఆదేశాలు ఇచ్చారు. మనం గతంలో చూసుకున్నాం, చందానగర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో లోకల్ బాడీస్ స్థానికంగా ఉండే మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఈ కూల్చివేతల పర్యం కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ జయబేరీకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ నిర్మాణాలను వెంటనే తొలగించాలి. అవి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయా లేదా అనేది పూర్తిగా ఇప్పటికే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఇప్పటికే నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వాటిని వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా కొంచెం వేగవంతం చేసింది. అందులో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్మాణాలపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. వాటిని తొలగించేందుకు స్థానిక సంస్థలు, స్థానిక మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు వారికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోహిత్, అంటే ఈ రోజు ఏమన్నా కూల్చివేతలు ఉన్నాయా జైబేరీ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి? కానీ నిన్న రంగనాథ్ విజిట్ చేసిన ఏరియాల్లో ఏమన్నా? రోహిత్, అంటే రంగనాథ్ క్షేత్రస్థాయి పరిశీలనలో కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. కాకపోతే ఈ రోజు వినాయక చవితి ఉండడం నేపథ్యంలో ఈ 1-2 డేస్ కాకుండా మండే నుంచి ఈ కూల్చివేతల ప్రక్రియను కొనసాగించే అవకాశం మనకు కనిపిస్తుంది. రోహిత్, రైట్ సాగర్, హైడ్రా మరింత బలోపేతమవుతోంది, మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న కొన్ని ఏరియాల్లో పర్యటించారు. నగరంలో కొన్ని చెరువులను పరిశీలించారు రంగనాథ్. రంగనాల్కుంట సరస్సును కూడా సందర్శించారు ఆయన. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో జైబేరీ కన్స్ట్రక్షన్స్ నిర్మించినట్లుగా గుర్తించారు. కన్స్ట్రక్షన్ నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసము ముందుకు వెళ్తున్నామని రంగనాథ్ చెబుతున్నారు. ఆ తర్వాత భగీరథమ్మ చెరువును కూడా సందర్శించారు హైడ్రా కమిషనర్. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను పరిశీలించిన తర్వాత అక్కడ చెత్త చెదారం పేరుకుపోవడంపై కూడా విచారణకు ఆదేశించారు. 15 రోజుల్లో సాధారణ పరిస్థితికి తీసుకొస్తామని రంగనాథ్ చెబుతున్నారు. రకరకాల మన చందానగర్ లో కూడా నిన్న వి హావ్ గాన్ ఫర్ డిమాలిషన్స్. దాన్ని కూడా ఆ డిమాలిషన్స్ లో కూడా వెరీ దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది యాక్చువల్గా అసలు పర్మిషన్ మన దీంట్లో ఇచ్చారు, బఫర్ జోన్లో ఇచ్చారు. బఫర్ జోన్లో ఇచ్చినప్పుడు పర్మిషన్ మీద ఇరిగేషన్ వాళ్ళు దే హావ్ లాడ్జ్డ్ ది కంప్లైంట్. ఏమని ఇచ్చారు వాళ్ళు? దే హావ్ గివెన్ కంప్లైంట్ ఆన్ 6th March. ఏమని ఇచ్చారు? మీరు బఫర్ జోన్లో పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి అడిగారు. 6th March of 2024. ఈ పర్మిషన్ ఇచ్చింది బఫర్ జోన్లో వాజ్ లాస్ట్ ఇయర్ May 23rd ఈ ఇయర్లో 2024లో ఏ నోటీస్, షోకాస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ బై ద డిప్యూటీ కమిషనర్ అక్కడ చందానగర్ కన్సల్టెంట్.
ఇచ్చి తర్వాత దీని మీద డిమాలిషన్ అటెంప్ట్ ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ హోల్స్ పెట్టారు సీలింగ్కి, అది పైన స్లాబులకి హోల్స్ పెడతారు కదా, పెట్టి చేశారు. డిమాలిషన్ అటెంప్ట్ కూడా జరిగింది మేలో. అయిన తర్వాత కూడా అంటే అతను ఓసీ కూడా మార్చి తెచ్చుకున్నాడు. ఏది బిల్డింగ్ కాకముందే కూడా అక్కడ ఉన్నటువంటి డెవలపర్ ఓసీ కూడా వచ్చింది. అంటే దానికి లిఫ్ట్ లేదు, డోర్లు ఇప్పటికీ డోర్లు లేవు, ఇప్పటికీ లిఫ్ట్ లేదు, అయినా కానీ ఓసీ వచ్చింది. ఓసీ ఎప్పుడు ఇస్తారు? ఒక రోజు ముందు వెళ్ళే ముందు ఆక్యుపెన్సీ ముందు ఇస్తారు. బట్ అతను మార్చిలోనే వచ్చిందన్నమాట. అయిన తర్వాత సరే ఇమీడియట్ అటెంప్ట్ ఆఫ్ డిమాలిషన్ చేయాలని చూశారు. చూసిన తర్వాత అది సరే మళ్ళీ ఆగింది. అతను ఎక్కడ కోర్టుకు పోలేదు, ఏం లేదు, ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మీ ఇమీడియట్ డిమాలిషన్. బఫర్ జోన్లో హౌ కెన్ యూ డూ ఏ కన్స్ట్రక్షన్ అండ్ నీకు ఇచ్చింది పర్మిషన్ ఒక లెవెల్ అయితే కనుక దాని మీద ఇంకో నీకు అంతస్తులు ఎక్కువ వేస్తాను వేసి ఇష్టం అనమాట. అంటే మీరు ఇష్టారాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ దే విల్ నాట్. హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం. ఇట్లాంటి వాటిలందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు మేము వీఆర్ యూనో ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది వీల్ కాన్సన్ట్రేట్, వీల్ ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్. పబ్లిక్ నుంచి అక్కడికక్కడ మనకి స్పాట్లో అర్థమైపోద్ది ఏంటి ఇది ఎక్కడ ఆక్రమణ, ఏంటి ఇది ఏం జరిగిందని అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే కనుక ఉంటుంది. కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అనమాట. మీకు క్లియర్గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇక్కడ షోకాజ్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ డిమాలిషన్ అంటే మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ అన్నీ జరిగినాయి కదా. సో చేసిన తర్వాత అతనేం చేయలేదు, సో చేస్తారు. సో వీళ్ళు ఫాలో లీగల్గా చేస్తుంటాము. చేసి డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది FTL లో కట్టాలంటే కనుక భయపడేటటువంటి పరిస్థితి తీసుకుంటాం.